ఎస్ అండ్ అలాగే చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే సీనియర్ యాంకర్ స్వేచ్ఛ గారు తను TV9 తో వర్క్ చేశారు అండ్ అట్లాగే ప్రజెంట్ టీ న్యూస్ తో చేస్తా ఉన్నారు. అండ్ నాకు తనతో తన 1-2 సార్లు కలిశాను. ఎందుకంటే నేను రేడియో జాకీ యాక్చువల్గా ఆల్ ఇండియా రేడియో రెయిన్బో FM 101.9 లో నేను రేడియో జాకీ లో పనిచేస్తున్నటువంటి సమయంలో మరి స్వేచ్ఛ గారు స్టార్టింగ్ లో తను సీనియర్ గా ఉన్నాడు అనమాట. సో అట్లా 1-2 మీటింగ్స్ లో 1-2 సందర్భాల్లో స్వేచ్ఛ వారాహి గారిని నేను కలవడం జరిగింది. తను చాలా బోల్డ్ అండి, చాలా అంటే చాలా బోల్డ్. సో మరి అంత ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి ఆత్మహత్య ఎందుకు చేసుకుంది అనేది అర్థం కానటువంటి విషయము. సో తనకి ఇప్పుడు 40 సంవత్సరాలు, 9వ తరగతి చదివేటువంటి అమ్మాయి ఉంది. మరి తను ఊరేసుకోవడం, చనిపోవడం అనేది తనని చంపేశారా లేకపోతే తనే ఆత్మహత్య చేసుకుందా అర్థం కాదు. అంటే ఎవరైనా అట్లా క్రియేట్ చేశారనేది అర్థం కాదు. ఎందుకంటే తను చాలా ధైర్యవంతురాలు, చాలా బోల్డ్ అనమాట. ఎవరైనా ఏమన్నా అనుకోని నాకు నచ్చిందే చేస్తా అనే దాంట్లో ఉంటది, చాలా ధైర్యంగా ముందరికెళ్తా ఉంటది. మరి ఎందుకు ఇటువంటి రాంగ్ డెసిషన్ తీసుకుందో స్వేచ్ఛ అక్క నాకు తెలీదు. బట్ నిజంగా తనని కోల్పోవడం జరిగింది. తను చాలా పెద్ద పెద్ద ఛానల్స్ వర్క్ చేసింది, చాలా సీనియర్ గా కూడా ఉన్నాడు. ప్రజెంట్ అయితే తను టీ న్యూస్ తోటి వర్క్ చేస్తా ఉన్నారు. మరి ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ గా నిన్న సాయంత్రం తన ఇంట్లో జవహర్ నగర్ లో ఉన్నటువంటి తన ఇంట్లో మరి ఉరేసుకొని చనిపోయినట్టు తెలుస్తా ఉంది. అండ్ అదే రకంగా మరి తనైతే రామ్ నగర్ లో వాళ్ళ తల్లితో పాటు రామ్ నగర్ లో ఉంటుందట స్వేచ్ఛ గారు. మరి ఏమైంది అనేది అర్థం కానటువంటి పరిస్థితి. మరి తన ఆత్మకు శాంతి కలిగించాలి. మరి ఎటువంటి నిజంగా ఎన్నో రకాల ప్రెషర్స్ ఉంటాయండి ఆడవాళ్లకు, చాలా రకాల ప్రెషర్స్ ఉంటాయి, చెప్పుకోలేటువంటి పరిస్థితి. సో మనసుని అర్థం చేసుకునే వాళ్ళు దొరికితే గనక జీవితం బంగారమయం ఉంటది, లేదు అంటే గనక నరకప్రాయంగానే ఉంటది. మరి ఎటువంటి స్ట్రెస్ కి గురైందో, మరి ఏ కష్టం వచ్చిందో, తను చెప్పుకోలేటువంటి కష్టం వచ్చిందా, లేకపోతే ఎవరైనా సతాయిస్తున్నారా, తనని ఎవరైనా టార్చర్ పెట్టారా, బ్యాక్ ఎండ్ లో ఎవరైనా హెరాస్మెంట్ చేస్తున్నారా, సో ఎందుకు సడన్ గా ఇటువంటి డెసిషన్ తీసుకుంది అనేది అర్థం కానటువంటి పరిస్థితి. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే మీడియాలో కూడా అసలు మీడియాలో చాలా మందిని చాలా రకాలుగానండి, చాలా మంది ఫీమేల్ ని, ముఖ్యంగా మెన్స్ అన్నాను, ఫీమేల్ అనగానే సో 1000 కళ్ళు వాళ్ళ మీద ఉంటాయండి. విపరీతంగా టార్చర్ చేస్తూ ఉంటారు, విపరీతంగా ముందు వెనుక ఏమి ఆలోచించరు, ఇంట్లో వాళ్ళు ఎవరు గుర్తురారు. సో ఎన్ని రకాల ప్రెషర్స్ అంటే అన్ని రకాల ప్రెషర్లు పెడతా ఉంటారు. అంటే నేను జనరలైజ్డ్ గా చెప్తా ఉన్నాను. సో అది ఆ బాధ వర్ణనాతీతం అండి. అది చాలా మంది అనుభవించి చూస్తున్నారు. సో చాలా మంది చూస్తున్నారు. ఇప్పుడంటే కొంచెం జనరేషన్ అప్డేట్ అయింది, మారుతుంది. సో ఈ రకంగా ఉంటుంది కాబట్టి కొంతమంది ధైర్యవంతులు ధైర్యంగా ఎదుర్కొంటున్నారు, ఆ సిచ్యువేషన్ ని సవాల్ చేసి స్ట్రాంగ్ గా ఉంటున్నారు. మరి అటువంటి వ్యక్తే స్వేచ్ఛ వారాహి కూడా. మరి ఎందుకు తనకి ఏ కష్టం వచ్చిందో, ఏ తీరని కష్టం వచ్చిందో తెలియదు, కానీ మరి చాలా రాంగ్ డెసిషన్ తీసుకుంది. మరి తన పిల్లల సంగతి ఏంటనేది అర్థం కానటువంటి పరిస్థితి. ఒకసారి చూద్దాము, అన్ని పేపర్లో కూడా తనకు సంబంధించినటువంటి వార్త వేయడం జరిగింది. అండ్ ఒక్కసారి మనం చూద్దాము. టీవీ జర్నలిస్ట్ స్వేచ్ఛ ఆత్మహత్య. ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ యాంకర్ గా విధులు, జవహర్ నగర్ లోని తన ఇంట్లో ఉరేసుకొని సూసైడ్, గాంధీ ఆసుపత్రికి మృతదేహం తరలింపు. టీవీ జర్నలిస్ట్ స్వేచ్ఛ శుక్రవారం తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. జవహర్ నగర్ లోని తన నివాసంలో ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం. అందుకు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని ఆమె మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె తన తల్లి శ్రీదేవితో కలిసి రామ్ నగర్ లో నివాసం ఉంటుండగా జవహర్ నగర్ నివాసానికి ఎందుకు వెళ్ళిందనే అనుమానాలు చోటు చేసుకున్నాయి. ఆత్మహత్యకు కుటుంబ సమస్యలే కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా స్వేచ్ఛకు కూతురు 9 సంవత్సరాలు ఉందని పోలీసులు తెలిపారు. చాలా బోల్డ్, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. మరి తనకి ఏ కష్టం వచ్చిందో అర్థం కానటువంటి పరిస్థితి. సో మరి పోలీసులు కూడా దయచేసి ఎంక్వైరీ చేసి మరి అది అసలు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళారు,
వెనకాల ఎవరైనా ఉన్నారా, లేకపోతే తనని చంపేసి అట్లా ఆత్మహత్యగా సృష్టిస్తున్నారా, లేకపోతే ఏంటి అనేది దయచేసి ఒక జెన్యూన్ రిపోర్ట్ పోలీస్ యంత్రాంగం కూడా బయటపెట్టాలి. ఎందుకంటే తన వాట్సాప్ చాట్స్ కావచ్చు, కాల్స్ కావచ్చు, అండ్ అవి చెక్ చేస్తే తప్ప ఎందుకు ఏంటి అనేది మనకి తెలియనటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. సో తప్పకుండా మీరు సరైన దారిలో ఎంక్వైరీ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.